దేవుని ఘనమైన పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. హృదయం బిడ్డలారా, బాగున్నారా? ఈ ఉదయకాల సమయం అనుదిన ప్రార్థన కార్యక్రమం ద్వారా మిమ్మల్ని మీ కుటుంబాల్లో మీ కొరకు వర్తమానం అందించడానికి ఆ యొక్క దేవుని కృప నాకు తోడుగా ఉన్నందుకు, అలాగే మీతో కలిసి ప్రార్థించడానికి దేవుడిచ్చిన సమయాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. మంచిది, రండి, మీ బైబిల్ తెరవండి. అలాగే మీరు మీ పడకల మీద నుండి లేచి ప్రార్థన చేయడానికి కుటుంబాల వారిగా సిద్ధపడండి. దేవుడు మంచి చేసే దేవుడు, దేవుడు కార్యాలు చేసే దేవుడు కనుక ఏ రోజు ఏ కార్యం చేస్తుంది నువ్వు మర్చిపోతావు, కానీ దేవుడు గుర్తే. కనుక దేవుడు ప్రతిరోజు నీకు ఒక కార్యం చేస్తూ ఉన్నాడు. చూడండి, పరిశుద్ధ గ్రంథాన్ని చూస్తే కార్యాలు ఎలా జరుగుతాయి, అద్భుతాలు ఎలా జరుగుతాయి అంటే యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం, యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం 9వ వచనం. ఆ దినమున మోషే ప్రమాణము చేసి, నీవు నా దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించుటివి గనుక నీవు అడుగుపెట్టిన భూమి నిత్యముగా నీకును నీ సంతానమునకును ఎల్లప్పుడూ స్వాస్థ్యముగా ఉండినను. చూసారా, మోషే గారు చెప్తూ ఉన్నారు. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితిలో 12 మంది వెళ్ళి ఆ వేగు చూసినప్పుడు 10 మంది భయపడి కలవరపడి, అమ్మో ఆ ప్రాంతమా, అక్కడ ఉన్నటువంటి ద్రాక్ష గెలలే ఒక్కొక్క గెల ఇద్దరు మొయ్యాలి, అక్కడ మనుషులు అజానుబాబులు అని పిరికివారై రాళ్ళు రూతున్నారు. కానీ కాలేబు యెహోషువ మాత్రము, వారిద్దరు మాత్రం ప్రియమైన బిడ్డలారా దేవుని పక్షమున నిలబడి అది మనకు దేవుడు ఇవ్వబోతున్నాడని నమ్మకంతో ముందుకు కొనసాగుతున్నారు. ఈరోజు ఈ వర్తమానంలో మనం నేర్చుకోవాల్సింది, నీవు నా దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించుటివి గనుక. ఏ మనసు అంట? నిండు మనసుతో అనుసరించాడు. హృదయం బిడ్డలారా, నిండు మనసుతో అనుసరించినప్పుడు మన ఎదురుగా ఉన్నది పెద్దదైనా, మన ఎదురుగా ఉన్నది మనల్ని మృంగేటట్లు ఉన్నా, మన ఎదురుగా ఉన్నది ఎలాంటిదైనా నిండు మనసుతో కొలిచేటప్పుడు, నిండు మనసుతో ఆచరించేటప్పుడు, అనుసరించేటప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే నీకు నిత్యముగా తోడుకుంటాడు. ఇక్కడ అదే జరిగింది. వీళ్ళిద్దరూ నిండు మనసుతో దేవుని అనుసరించారు కనుక ఆ యొక్క దేశాన్ని, ఆ ప్రాంతాన్ని, ఆ ప్రజలను మనం అప్పగిస్తాడు. ఆ భూమి మనం చేరుకోగలుగుతాం, అది మనకి స్వాస్థ్యమైద్దని ధైర్యంగా ఉన్నారు. మిగతా 10 మంది వారు నిండు మనసుతో దేవుని అనుసరించాల. అందుకని వారికి ఏమైందంటే వారి మనసు నుండి భయం వచ్చింది. వాళ్ళు అంత పెద్దోళ్ళని, అజానుభావులని, అక్కడ పరిస్థితులు వేరుగున్నాయి అని భయం వచ్చింది. కారణం ఏంటంటే దేవుని మీద వీరికి నిండు మనసు లేదు, పూర్తిగా అనుకోవటం లేదు. అందుకని వీరికి కలవరం వచ్చింది. ఈరోజు దేవుని మహాకృపను బట్టి మోషే గారు చెప్తున్నారు, నిండు మనసుతో అనుసరించింది కనుక నీవు అడుగుపెట్టిన భూమి నిత్యముగా నీకును నీ సంతానమునకును ఎల్లప్పుడూ స్వాస్థ్యంగా ఉండినను. అంటే ఎవరైతే దేవుని నిండు మనసుతో అనుసరిస్తారో మీరు చేసే పనులు, మీరు అడుగుపెట్టు ప్రాంతాలు దేవుడు మీకు ఇస్తాడు. ఎక్కడ ఏ గలిబిలి ఉండదు. ఎందుకంటే అక్కడ అననుకూలమైన పరిస్థితులే ఉండొచ్చు, కానీ నిండు మనసుతో దేవుని నువ్వు అనుసరించావు కనుక ఆ పరిస్థితులని దేవుడే మారుస్తాడు. కానీ ఎంత టైం పడుద్ది, ఎన్ని రోజులు పడుద్ది, ఎంత సమయం పడుద్ది అనేది మనకు తెలియదు. దేవుడు కొంత సమయం, కొంతకాలం తర్వాత వారికి దేవుడు అప్పగించాడు. కనుక ఈ ఉదయకాల సమయంలో భయపడకు, నిండు మనసుతో ఆయన అనుసరించు. నిండు మనసుతో నీవు దేవుణ్ణి కొలువు, దేవుని ఆరాధన చేయి. నీ ఎదుటిన్న పరిస్థితులను మార్చి వాటినే నీకు స్వాధీనంగా చేయబోతున్నాడు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, ఉదయకాల సమయంలో కాలేబుకు యెహోషువ గారికి ఉన్నటువంటి నిండు మనసుతో ఆరాధన చేసే మనసు మాకు కూడా దయచేయి. వారి ఎదురుగా పెద్ద సమస్యలున్నా పట్టించుకోలేదు, ఎందుకంటే నిండు మనసుతో మిమ్మల్ని కొలిచారు. మేము కూడా
మా ఎదురుగున్న వాటిని పట్టించుకోక ప్రభువా మిమ్మల్ని నిండు మనసుతో కొలిచి ఉన్న పరిస్థితులను అయా స్వాధీనం చేసుకునే భాగ్యం దయచేయమని, పిల్లల ముందున్న పరీక్షలు పెద్దవే, పిల్లల మీద ఉన్న అప్పులు పెద్దవే, అయినను నిండు మనసుతో కొలుస్తున్నాం కనుక మార్గాలు తెరిచి మహిమ మీరే పొందమని యేసయ్య నామములో ఈ మనలను అడిగి పొందినాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. థాంక్యూ ఆల్.